నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈఎంఐలో మొబైల్ కొనే ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూడండి. మీరు ఏ మొబైల్ ను ఈఎంఐలో కొన్నా సరే కానీ మీరు ఆ యొక్క ఈఎంఐ కట్టేంత వరకు మీ మొబైల్ యాక్సిస్ మొత్తాన్నంతా ఆ కంపెనీలు అయితే తీసేసుకుంటూ ఉన్నాయి. టీవీఎస్ అయితే టీవీఎస్, బజాజ్ అయితే బజాజ్, అలాగే ఐడిఎఫ్సి అయితే ఐడిఎఫ్సి, అలాగే మీరు ఏ కంపెనీ తీసుకున్నా సరే కానీ ఆ కంపెనీలు అయితే మీ యొక్క మొబైల్ అయితే యాక్సెస్ తీసుకుంటూ ఉన్నాయి. చూడండి, డివైస్ అడ్మిన్ యాప్స్ లో మనం చూసుకుంటే టీవీఎస్ దాంట్లో ఫైనాన్స్ తీసుకుంటే అది డీయాక్టివేషన్ కాకుండా పెట్టారనమాట. మనం ఫైనాన్స్ కట్టినంత వరకు మొబైల్ మాత్రమే మన దగ్గర ఉంటుంది. మొత్తం మొబైల్ యాక్సెస్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, మొత్తం బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఉంటుంది. మీకు ఇటు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది చూడండి, దిస్ డివైస్ బిలాంగ్స్ టు, అక్కడ ఏదో కనపడుతుంది చూడండి, మీకు మొత్తం చూడండి ఫైనాన్స్డ్ యువర్ డివైస్ అని చెప్పేసి మొత్తం ఉండదు చూడండి. ఇలా అయితే మోసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు సంబంధించి ఎవరైనా మొబైల్ ఈఎంఐలో తీపిస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు సంబంధించిన ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వీళ్ళైతే అన్యాయంగా అక్రమంగా మనకేమీ చెప్పకుండా మన యొక్క పర్సనల్ వివరాలు, వాళ్ళ యొక్క ఫైనాన్స్ డబ్బు కోసం మనం చూసుకుంటే ఇటువంటి చాలా వరకు అయితే స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈఎంఐలో మొబైల్ కొనేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, రకరకాల బిగ్సీ కానివ్వండి, ఎక్కడైనా మీరు మొబైల్ కొంటే కానీ ఈఎంఐలో తీసుకున్నప్పుడు మీ మొబైల్ యాక్సెస్ అనేది ఈఎంఐ తీరేంత వరకు వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతుంది, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని. కాబట్టి ఈఎంఐలో ఎవరు మొబైల్స్ కొనకండి. డబ్బు ఉంటేనే కొనేందుకు ప్రాధాన్యతనివ్వండి, కొద్దిగా లేట్ అయినా సరే కానీ. ఎందుకంటే మనల్ని కంపెనీలు మోసం చేస్తున్నాయి.